ఈరోజు దేవుడి యొక్క సన్నిధి ఎక్కడ ఉంది అంటే మనం వెతుకుతున్నాం. ఆ చర్చి బాగుంటుంది, ఈ చర్చి బాగుంటుంది, అక్కడ మ్యూజిక్ బాగుంటుంది, అక్కడ పాటలు బాగుంటాయి, అక్కడ పాస్టర్ గారే ఇలాగంటారు. ఎప్పుడైతే మనం ఒక పాస్టర్ గారి దగ్గర చర్చిలో ఉన్న వస్తువుల మీద నీ ఆలోచన కలిగి ఉన్నావో, నీకు పరలోకం మీద గురి ఎక్కడ ఉంటుంది. కాబట్టి నా గురి ఎక్కడ? చర్చికి వెళ్ళు, ఇంట్లో ఉండు, బైబిల్ చదువుతా ఉండు, ప్రార్థనలో ఉండు, ఎక్కడున్నా నీ ఆలోచన మొత్తం పరలోకం మీద ఉంది. ఈరోజు చాలా మందికి తెలియట్లా మనం చర్చికి ఎందుకని వెళ్తున్నామంటే, నాకు ఒక మేలు చేశారండి దేవుడు అందుకని వెళ్తున్నాను, నన్ను రక్షించాడండి దేవుడు అందుకని వెళ్తున్నా, మా ఇంట్లో ఉన్న సమస్య పోయిందండి అందుకని వెళ్తున్నా. ఇవన్నీ ఏంటంటే దేవుడి దగ్గరికి నువ్వు రావటం లేదు కాబట్టి రావటం కోసం దేవుడు చేసిన ఏర్పాటు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, అసలు దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు, అసలు దేవుడు నన్ను ఎందుకు కాపాడాడు, అసలు దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరిచాడు, అసలు దేవుడు నాకు ఎందుకు బైబిల్ ఇచ్చాడు, ఎందుకు దేవుడు నన్ను సంఘానికి పిలుస్తున్నాడు, ఎందుకు దేవుడు నన్ను బైబిల్ చదవమంటున్నాడు, ఎందుకు నన్ను ప్రార్థించమంటున్నాడు. ఈ సంగతి నీకు ఎప్పుడైతే తెలిసినదో, దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి వచ్చాను చర్చికి వెళ్ళాను. ఏం చెప్తావు తెలుసా? నా ఆత్మ కోసం నేను చర్చికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్.